హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం కంప్లీట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం చూద్దాం. సరేనా? అసల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోని ఒకవేళ డౌట్స్ ఉంటాయి కదా! సో, అన్ని డౌట్స్‌కి కూడా ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఇస్తాను. సో, అసలు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా అవుతుంది? సో, ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్‌గా అయితే వీడియో ఉంటుందండి. సో, మొత్తం ఈ వీడియో అంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసమే ఉంటుంది. సో, ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. కంప్లీట్‌గా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసమే ఉంటుంది. సో, ఓకే. ముందుగా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, వీడియోలోకెళ్ళే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ అయితే చూడడానికి ట్రై చేయండి. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో, అంతకన్నా ముందు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా ఎళ్ళాలనుకున్నట్లయితే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్‌కి 5/12 అంటే మీకు డిసెంబర్ 5 వరకు టైం అయితే ఇచ్చారు. బట్ ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకుంటుంటారు. రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అలౌ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా టైం వచ్చేసరికి 2 డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి 6 డిసెంబర్ వరకు టైం అయితే ఇచ్చారండి. అంటే మనకి ఈ యొక్క 4 డేస్ కూడా మనకి కంప్లీట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషనే జరుగుతుంది. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మనకి అయిపోయిన తర్వాత అంటే మీకు 7థ్ డిసెంబర్ నుంచి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో, వెబ్ ఆప్షన్స్‌కి ఎవరు ఎలిజిబుల్ అవుతారన్నట్లయితే ఈ పైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్న వాళ్ళు ఎవరి డాక్యుమెంట్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయిపోతాయో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయినట్లయితే మీరు ఈ యొక్క కౌన్సెలింగ్‌కి అయితే అటెండ్ అయితే అవ్వలేరు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అవ్వరు. మీరు ఫార్మా డి గానివ్వండి, బీ ఫార్మసీ గానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ గానివ్వండి, ఏ కోర్స్‌కి కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరండి. ఓకేనా? మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందయితే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు? సో, ఎలా చేయించుకోవాలని చెప్పేసి చూద్దాం. ఓకేనా? ముందుగా మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయలేదో ఎలా చెక్ చేసుకోవాలి? మీరు మీ డాక్యుమెంట్స్‌ని ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత, ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్, వెరిఫికేషన్ స్టేటస్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. సో, ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క ఇండివిడ్యువల్ హాల్ టికెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, సో, మీకు ఇండివిడ్యువల్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫీజ్ పే చేసిన తర్వాత వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వచ్చినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్లే. మీకు క్లారిటీగా అర్థమైంది కదా! ఒకవేళ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వచ్చింది అనుకున్నట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయినట్టే. ఒకవేళ వెరిఫికేషన్ ఇన్ పెండింగ్ అని చెప్పి వచ్చినట్లయితే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు. సరేనా? అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పటిలోకల్లా కంప్లీట్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు రాశారు కదా! 6థ్ డిసెంబర్ కల్లా గూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ వెబ్‌సైట్‌లోని ఇక్కడ నో యువర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్‌లో డాక్యుమెంట్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అని జెప్పేసి రావాలి. లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అని చెప్పేసి గ్రీన్స్‌లో అయితే మాత్రం మీకు రావాలండి. అలా వస్తేనే మీకు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. సరేనా? ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా అవుతుందనుకున్నట్లయితే, మీరు స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్ మొత్తం అప్‌లోడ్ చేస్తారండి. అయితే మీరు స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్ మొత్తం అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడికి వాళ్ళు అంటే చెక్ చేసుకుంటారనమాట. ఒకసారి వెరిఫై చేయించుకుంటారు. సో, ఒకసారి వెరిఫై అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మొత్తం కరెక్ట్‌గా ఉన్నట్టయితే మీకు ఆన్‌లైన్‌లో మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసి అవి కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఆ పీడిఎఫ్స్ గానివ్వండి, లేకపోతే అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే వాళ్ళక్కడ యాక్సెప్ట్ చేస్తారు. సో, ఓకేనా వెరిఫైడ్ అని జెప్పేసి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్స్‌లో అయితే మీకు కనిపిస్తుందనమాట. ఓకేనా?
సో, ఓకే. అప్లికేషన్ అనేది ప్రింట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టాటస్‌లో వెరిఫై అని చూపిస్తుంది. మీరు అప్‌లోడ్ చేసిన క్యాస్ట్ గానివ్వండి, మీరు అప్‌లోడ్ చేసిన ఇన్‌కమ్ గానివ్వండి, ఇవన్నీ లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏమన్నా అప్‌లోడ్ చేయమంటే అవి కూడా అప్‌లోడ్ చేస్తారు కదా! సో, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వెరిఫై అయితే అయిపోతాయి. ఓకేనా? సో, ఇక్కడ మాకు రిజిస్ట్రేషన్ అప్పుడు క్యాస్ట్, ఇన్‌కమ్ మాత్రమే అడిగారు. మరి మాకు ఏ డాక్యుమెంట్స్ అడగలేదు అని మీరు అడిగినట్లయితే, సో, మీకు ఆ డాక్యుమెంట్స్ అడగరండి. ఓకేనా? మీకు ఆ డాక్యుమెంట్స్ మాక్సిమం ఏంటంటే అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అప్‌లోడ్ చేయమని చెప్పి మిమ్మల్ని అడగలేదు. ఎందుకంటే అవి మీరు ప్రీవియస్‌గా అప్లికేషన్ చేస్తున్నప్పుడన్నా అవి అప్‌లోడ్ చేసుంటారు. ఓకేనా? కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే వీళ్ళు కౌన్సెలింగ్‌లో వెరిఫై చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్, ఇన్‌కమ్ ఉన్నాయి. అవి లేకుండా మీరు కౌన్సెలింగ్‌లో వెళ్ళకూడదు. ఓకే. అవి లేకుండా మీరు కౌన్సెలింగ్‌లో వెళ్ళకూడదు. అదే విధంగా ఎన్‌సీసీ ఉంది. ఎన్‌సీసీ లేకుండా మీరు ఎన్‌సీసీ యెస్ పెట్టి వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉన్నట్లయితే అక్కడ తప్పవుతుంది. సో, ఇక్కడ ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లోని మీకు అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్‌లోడ్ చేయమని అడగరు. వాళ్ళకి రిక్వైర్డ్ లైక్ క్యాస్ట్, ఇన్‌కమ్, రేషన్ కార్డ్. సో, ఓకే. ఏవైనా కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం అడుగుతారు. అవి అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ ఆధార్ కార్డు, ఇవన్నీ వెరిఫై చేసేది వీళ్ళు కాదు. అంటే కౌన్సెలింగ్ వాళ్ళు కాదు. ఏ కాలేజ్ వస్తుందో, ఆ కాలేజ్ వాళ్ళు మీ స్టడీ సర్టిఫికేట్స్, మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ యొక్క టీసీ, మీ ఇంటర్ మార్క్స్ మెమో ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే. మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీకు అడుగుతారు. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే, క్లారిటీగా కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉన్నట్లయితే, మీకు వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అవి బ్లర్‌గా ఉంటే, మీరు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవి బ్లర్‌గా ఉంటే, మీరు ఇక్కడికెళ్ళండి. సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన తర్వాత, మీకు ఏ డాక్యుమెంట్ అనేది రీఅప్‌లోడ్ చేయాలో అడుగుతదండి. సో, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఎందుకు పెండింగ్ పడ్డారో రీజన్ వచ్చి, ఆ రీజన్‌తో పాటు ఏ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా అక్కడ చెప్తారు. మెన్షన్ చేస్తారు. పలానా డాక్యుమెంట్ బ్లర్‌గా ఉంది అని చెప్పేసి వాళ్ళక్కడ మెన్షన్ చేసి, ఆ డాక్యుమెంట్‌ని మళ్ళీ కొంచెం ఒక స్పెసిఫికేషన్స్ లైక్ 500 కేబీ 100 కేబీలో అయితే పెట్టమని చెప్పేసి పీడీఎఫ్ ఫార్మాట్, జేపీజీ ఫార్మాట్‌లో పెట్టమని మెన్షన్ చేస్తారు. మళ్ళీ మీరు క్లారిటీగా నెట్ సెంటర్‌కి గాని, లేకపోతే మీది ఇండివిడ్యువల్ ఫోన్‌లో లేకపోతే అన్నిట్లో స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. సో, మీరు పెట్టిన తర్వాత ఈ విధంగా రీఅప్‌లోడ్ చేసిన తర్వాత మీకు గంట, 2 గంటలో లేకపోతే ఒక 24 అవర్స్‌లో అయితే మాత్రం వాళ్ళ ఆ రీఅప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వెరిఫైడ్ అని చెప్పేసి మెసేజ్ పంపించడం జరుగుతుందండి. మెసేజ్ పంపించినా, పంపించకపోయినా మీరొక 2-3 హవర్స్‌కి గ్యాప్ ఇచ్చి చెక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా? అప్పుడు మీకిష్టం ఉంటే ఆ వెరిఫైడ్ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకుంటారండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు. అదంతా ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సినంత మ్యాండటరీ కూడా ఏం కాదు. ఓకే అండి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ జేస్తారు. అప్‌లోడ్ చేసినప్పుడు ఏవి అడుగుతారో అవి మాత్రమే అప్‌లోడ్ జేస్తారు. నెక్స్ట్ మీరు సెపరేట్‌గా ఇండివిడ్యువల్ ప్రతీదీ కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏమి వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడు అడుగుతారో క్యాస్ట్ అడిగితే, ఇన్‌కమ్ అడిగితే, ఏవడిగితే అవే అప్‌లోడ్ జేస్తారండి. తర్వాతివి లైక్ టీసీ, ఇంటర్ మార్క్స్ మెమో, 10థ్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్ ఇవన్నీ వెరిఫై చేసేది మీకో కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందో సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి కౌన్సెలింగ్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. కరెక్ట్‌గానే ఉన్నాయని జెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అడగని. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పెండింగ్ అని చూపించినా, రీజన్ చూపించినా, మెయిల్‌కి ఏమన్నా మెసేజ్ వచ్చినా, ఎస్ఎంఎస్‌కి ఏమన్నా మెసేజ్ వచ్చినా, ఇక్కడ ఆ మెసేజ్ ఇక్కడ మొత్తం ఇక్కడ స్టేటస్ చెక్ చేసుకుంటారు కదా! స్టేటస్‌లో నాట్ వెరిఫైడ్ పెండింగ్ అని చూపిస్తుంది. సో, అప్పుడు మీకు రీఅప్‌లోడ్ చేయమని చెప్పేసి కాల్ గాని, ఎస్ఎంఎస్ గాని, మెయిల్ గాని వస్తున్నట్లయితే, ఇక్కడికెళ్ళి రీఅప్‌లోడ్ మీద క్లిక్ చేసి, మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి, ఏ సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ చేయాలో ఆ సర్టిఫికేట్‌ని రీఅప్‌లోడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఏం మెసేజ్ రాలేదు అనుకున్నట్టయితే కొన్నిసార్లు మీ యొక్క ఫోన్‌కి బ్యాలెన్స్ లేకపోవడమో, మీ మెయిల్‌కి స్టోరేజ్ నిండిపోవడమో, లేకపోతే వాళ్ళు కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేయకపోవడం వల్ల మీకు పెండింగ్‌లోనే చూపిస్తుంది. బట్ ఏంటంటే మీకు ఏదో ఒక డాక్యుమెంట్ నాట్ వెరిఫైడ్ స్టేటస్‌లో అయితే ఉంటదండి.
సో, అందుకని ఏం చేస్తారనుకున్నట్లయితే, ఇంకా పెండింగ్ అని చూపించినట్లయితే కిందకొచ్చి సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ మీద ఒకసారి క్లిక్ చేసి ఏవన్నా రీఅప్‌లోడ్ అవసరం ఉందా లేదా చెక్ చేసుకోండి. రీఅప్‌లోడ్ చూపించలేదనుకోండి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత, ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు రీఅప్‌లోడ్ చూపించకుండా పెండింగ్ అని చెప్పి ఉంటే, మీరేం టెన్షన్ పడకండి. మీకు ఒక 24 అవర్స్ 3 అవర్స్ నుంచి 24 అవర్స్‌లో రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమేటిక్‌గా క వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నట్లయితే ఓకేనా? ఇప్పుడు ఇంకా కొంతమంది డౌట్ ఏంటనుకున్నట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అర్థమైంది కదా! సో, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో సక్సెస్ అయిన వాళ్ళే వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్‌కి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు. స్టాటస్‌లో యువర్ డాక్యుమెంట్స్ హాస్ బీన్ వెరిఫైడ్. యూ క్యాన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి చెప్తారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మేము మిస్టేక్స్ చేసేసాం. ఇది నాకొక కామెంట్ వచ్చిందంటే ఒక బ్రదర్ చేశారు. ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని మేము మిస్టేక్ చేసేసామండి అని చెప్పేసి చెప్పారు. మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్‌లో యెస్ అని బదులు నో అని పెట్టారు. లేకపోతే మీరు రేషన్ కార్డ్‌కి 2.5 లాక్స్ అబోవ్ అని పెట్టేసారనుకుందాం. ఓకేనా? మీరు రేషన్ కార్డ్ 2.5 లాక్స్ బిలో పెట్టి, బట్ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని రేషన్ కార్డ్‌ని అప్‌లోడ్ చేయకుండా పెట్టేసారు. సో, ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ అయినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు మిస్టేక్స్ అవుతాయి కదా! సో, అవి ఏం చేయాలనుకున్నట్లయితే వెరీ సింపుల్ అండి. ఇక్కడ హెచ్ఎల్‌సీకి సంబంధించి పీడీఎఫ్ అయితే ఉంది. ఓకేనా? లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌సీస్ అని చెప్పేసి ఆ పీడీఎఫ్ మీద క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న సెంటర్‌కైతే వెళ్లి అక్కడికి వెళ్లి మీ డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేయించుకోండి. లైక్ మీరక్కడ నో అని పెట్టారు కదా! అక్కడికెళ్లి నాకే ఎన్‌సీసీ సర్టిఫికేట్ లేదండి అని చెప్పి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఎలాంటి ఫీజ్ తీసుకోరు. వాళ్ళకి ఆఫ్‌లైన్ నుంచి యాక్సెస్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎడిట్ చేయడానికి. ఓకేనా? వాళ్ళక్కడ వాళ్ళ లాగిన్ ఐడీస్‌తోని మీకు కరెక్షన్స్ చేస్తారు. ఓకే. దీంతో పాటు ఇంకొంతమందికి ఏంటనుకున్నట్లయితే రిపిటేటివ్‌గా రీఅప్‌లోడ్ వస్తుందండి. రిపిటేటివ్‌గా మీకు రీఅప్‌లోడ్ వచ్చినా, లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ 3, 4 డాక్యుమెంట్‌లు రీఅప్‌లోడ్ వచ్చినా సరే, మీరు చేయాల్సింది కూడా సేమ్ లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌సీస్ మీద పీడీఎఫ్ మీద క్లిక్ చేసి, మీకు దగ్గరలో ఉన్న హెచ్ఎల్‌సీ హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్లి, అక్కడ మీకు ఎన్ని డాక్యుమెంట్స్ అయితే నాట్ వెరిఫైడ్ అని చూపించిందో, రీఅప్‌లోడ్ చూపించిందో అవన్నీ అక్కడ వెరిఫై చేయించుకుంటే ఆటోమేటిక్‌గా మీకు అప్లికేషన్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది. ఓకేనా? ఇంకొక డౌట్ ఏంటనుకున్నట్లయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక ఫోను నంబర్ ఇచ్చానండి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక జీమెయిల్ ఐడీ ఇచ్చానండి. బట్ ఆ జీమెయిల్ ఐడీ, ఆ ఫోను నంబర్ మేము లాస్ అయిపోయాం. లేదంటే మేము ఏపీ ఎంసెట్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఒక ఫోను నంబర్ ఇచ్చాం. అదే ఫోను నంబరు ఇనబుల్ట్‌గా చూపిస్తుంది. మాకు ఫోను నంబర్ చేంజ్ చేయాలి. మాకు జీమెయిల్ ఐడీ చేంజ్ చేయాలి. అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనుకున్నట్లయితే, మీరు ఎక్కువ టైం తీసుకోకుండా, నేను చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్‌సీస్ ఉన్నాయి కదా! హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్లి, మీరు మీ ఆఫ్‌లైన్‌లో ఫోను నంబర్‌ని చేంజ్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, మీకు క్లారిటీ అయితే వస్తుందనుకుంటున్నా. హెచ్ఎల్‌సీస్‌లో ఏం జేసుకోవచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోని ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలని జెప్పేసి. సో, ఇంకా నాకు తెలిసి ఇంకా డౌట్‌లుంటే డౌట్‌లనేవి ఒక మహాసముద్రంలో ఉంటాయి గాబట్టి, అవలా వస్తూనే ఉంటాయి గాబట్టి, ఇంకా ఏమైనా డౌట్‌లున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అందరికి రిప్లైస్ అయితే ఇస్తానండి. ఇక దీంతో పాటే ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ అయితే ఉంటుందండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కొచ్చి ఫాలో చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే అడగొచ్చు. అక్కడ కూడా మీ అందరికీ రిప్లైస్ అయితే ఇస్తాను. సో, అక్కడ కూడా అంటే మీకు అర్జెంట్ డౌట్స్ పక్కా ఫాస్ట్‌గా సాల్వ్ అవ్వాలనుకుంటే ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. కామెంట్స్ అనేవి నాకు కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి చూడొచ్చు, చూడకపోవచ్చు. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను యాక్టివ్‌గానే ఉంటాను. మీరు అక్కడికొచ్చి మెసేజ్ చేయొచ్చండి. టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంటుందండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫాస్ట్‌గా అప్డేట్స్, ఏమైనా టిప్స్, ట్రిక్స్ లాంటివి ఏమన్నా మీకు ఇన్‌బుల్ట్‌గా చేసి పెట్టడం కూడా జరుగుతది. సో, ఓకే. అది కూడా చెక్ చేసుకోండి. సో, ఇదండి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని గంటల్లో మీకు వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి వీడియో అయితే రిలీజ్ అవుతుంది. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి? వెబ్ ఆప్షన్స్‌లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? వెబ్ ఆప్షన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో, ఆ వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎండ్ స్క్రీన్‌లో కూడా వస్తుంది. దీంతో పాటే చెప్తున్నాను కదా! ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.